ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన ప్రాణాన్ని సేద తీర్చుచున్నాడండి. మనము నీతి మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం నీతి మార్గంలో నడవాలి. మనము నీతి సూర్యుడైన దేవుణ్ణి విశ్వసిస్తున్నాము. మన ప్రాణము అంటే మన ఆత్మ కావచ్చు, మన మనసు కావచ్చు, కొన్నిసార్లు లేనిపోని ఆలోచించి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యం వచ్చినప్పుడు మన ప్రాణం పోయేంత పని అవుతుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ ప్రాణానికి నేను సేద తీరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో మనుషులు ఎవరైనా ప్రాణాన్ని సేద తీర్చగలుగుతారని చూసుకున్నప్పుడు ఎవరు కూడా మనుషులు ప్రాణాన్ని సేద తీర్చలేరండి. ఒక సృష్టించిన సృష్టికర్త మాత్రమే. మనం ఏదన్నా ఇబ్బందులు అయినప్పుడు, మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మనం చాలా ఒత్తిడికి, స్ట్రెస్కి లోనైనప్పుడు దేవుడు మన ప్రాణాన్ని శాంతి చేసేటువంటి దేవుడు అండి. సేద తీరుస్తారు. సేద తీర్చుకోవడం అంటే మనము కొన్ని దగ్గరికి వెళ్ళి అలిసిపోయినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతిగా మన సేద తీర్చుకుంటాం. దేవుడు అలాగా మన ప్రాణానికి సేద తీరుస్తానని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఒత్తిడి మన జీవితంలో కలిగినప్పుడు, మన బాధ కలిగినప్పుడు, లేదా మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, మనుషుల ద్వారా కావచ్చు, ఈ లోకంలో మన శారీరకమైన అనారోగ్యం ద్వారా కావచ్చు, లేదా మన సొంత పాపాలు చేసుకుని వ్యసనాలు అవన్నీ చేసి ఈ లోకంలో తమ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారండి మనుషులు. దేవుడు మంచిగా చెప్తే వింటంలా, దేవుని సేవకుల ద్వారా చెప్తే వింటంలా, దేవుడు మార్గంలో జీవించండి మీరు బాగుపడతారంటే వింటంలా, ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. అనేక మంది యవనస్తులు తమ ప్రాణాన్ని యవన వయసులో పోగొట్టుకుంటున్నారండి. తమ జీవితం 30, 40, 50 సంవత్సరాల దాకా కూడా రావటంలా అనేక మంది వ్యసనాలకు లోనైపోతున్నారు. తమ శరీరంలో ఉండే అవయవాలు తమకై తామే పాడు చేసుకుంటున్నారు. అవి దేవుడికి ఏదైతే వద్దంటున్నారో అవి చేయకూడదండి. మనం ఆ వ్యసనాల వల్ల మనకేమన్నా ఉపయోగమా? మన శరీరాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? మనం దృఢంగా ఉండాలి. దేవుని సేవ బలంగా చేయాలి. మనం ఈ లోకానికి వచ్చామంటే దేవుడు చిత్తంలో ఉంటేనే వచ్చాం. దేవుడు ప్రణాళిక కలిగే వచ్చాం. దేవుడు మనల్ని పంపిస్తేనే వచ్చాం. మనము ఈ లోకానికి వచ్చిన దానికి మనం దేవుడికి ఏం చేస్తున్నాం? మన ప్రాణాన్ని సేద తీరుస్తున్నాడు, మన పాపాలన్నీ కొట్టివేస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కంటి పాప వలె మనల్ని కాపాడుతున్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తున్నాడు. ఇంత గొప్పగా మనల్ని ప్రేమించే దేవుడికి మనం ఏం చేస్తున్నాం? దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పాడండి. దేవుడి గురించి మనం తెలుసుకోవడమే కాదు, మనం ఇతరులకి చెప్పాలి. ముందు వాక్యానుసారంగా మనం జీవించాలి. ఇతరులకు చెప్తే ఇతరుల వాక్యం విని దేవుడు మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రతి ఒక్క శరీరాశను ఒప్పుకోవాలి, ప్రతి ఒక్క నేత్రాశను ఒప్పుకోవాలి, ప్రతి ఒక్క జీవపు డంబాన్ని ఒప్పుకోవాలి. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలి. సాతాను మనల్ని ఏ రూపానైనా శోధించండి. సాతాను ఎన్ని గుంటలన్నా తవ్వచ్చు, మనల్ని దానిలో పడివేయాలని ప్రయత్నం చేయొచ్చు. అయితే మనం ఎప్పుడైతే దేవుల్లో బలంగా, దృఢంగా పరిశుద్ధాత్మ శక్తి మనకు ఉంటుందో, మనం వాటిల్లో పడకుండా వేరే పరేటువంటి వాడిని కూడా మనల్ని బయటకు తీసుకొని వచ్చే అధికారము, శక్తి మనకు ఉంటుంది. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలండి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి అని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మన ప్రాణానికి ఎవరు సేద తీరుస్తారంటే దేవుడే. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మన ప్రాణం గురించి ఎంత ఆలోచిస్తున్నాడంటే, శరీరానికి కన్ను దీపమైనప్పుడు ఈ శరీరం బ్రతికుండాలంటే ఆత్మ చాలా ప్రాముఖ్యం అండి. ఆత్మ శరీరంలో నుంచి వేరైపోతే చనిపోయింతో సమానం.
ఆ శరీరము శవంతో సమానం అయిపోతుంది. శరీరంలో జీవం ఉండదు. ఈ ఆత్మని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తాం. లేదా సాతాను ఆలోచనలు కలిగి, సాతాను మాటలు కలిగి, సాతాను ఉద్దేశాలు కలిగి, సాతాను మనసు కలిగి మనం ఎప్పుడైతే అలాగ ఆలోచిస్తామో మనం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. కాబట్టి మన దేవుడు మనకి శాంతిని ఇస్తాడు, మనకి సమాధానాన్ని ఇస్తాడు, మనకి మంచి ఆలోచన ఇస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన సేవలో మనల్ని వాడుకునేదానికి దేవుడు అంచెలంచెలుగా మనల్ని వాడుకోవాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించకుండా మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలండి. మనం దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం కలిగి ఉంటామో ఈ లోకంలో మన ప్రాణం మీదకి ఏమొచ్చినా కూడా మనం భయపడం. ఒకవేళ ప్రాణం పోయినా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ లోకంలో మన ప్రాణం పోగొట్టుకున్నాం, మన పరలోకంలో దక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు అంటారు, నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అని అంటారు. అంటే మనం బ్రతికితే క్రీస్తులో బ్రతకాలి, క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు సేవ చేసేదాన్ని బ్రతకాలి. మనం చనిపోతే లాభం దేనికంటే క్రీస్తు దగ్గరికి వెళ్తాం కాబట్టి అది లాభం అని. ఇంకొక వాక్యం ఉంటుంది, ఒక జన్మదినము కంటే మరణ దినము మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో మనుషులు ఒక బిడ్డ పుడితే ఎంతగా సంతోషిస్తారో అతను పెద్ద వయసు అయిపోయి లేదా మధ్యలో ఎప్పుడైనా చనిపోతే అంత బాధపడతారు. వాక్యము టోటల్ ఆపోజిట్ గా చెప్తుంది. కాబట్టి మనము ఈ లోకంలో మన ప్రాణానికి శాంతి కావాలన్నా, మన శరీరానికి శాంతి కావాలన్నా, మన ప్రాణానికి మన ఆత్మకి శాంతి కావాలన్నా ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఈ లోకంలో అందరూ నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్తారు, మోసం చేసి వెళ్ళిపోతారు. ఇబ్బందులు పెట్టే వారి తప్పితే వేరే ఎవరు ఉండరండి. మన దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనము కూడా ఉండేదానికి మన తల మీద అక్షయ కిరీటం, జీవ కిరీటం పెట్టాలని ఆ దేవదూతల ముందు మనల్ని పిలిచి బల మంచి దాసుని దేవుడి దగ్గర మనం మంచి పేరు తెచ్చుకునే బిడలుగా ఈ లోకంలో మనం ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి స్తోత్రమయ్యా. మా ప్రాణాన్ని సేద తీరుస్తున్న దేవా, మా ప్రతి ఒక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తీసివేస్తున్న దేవా, ఆదుకుంటున్న నాయన, ఆదరిస్తున్న నాయన, రక్షిస్తున్న నాయన, స్వస్థపరుస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలోనయ్యా ఎవరు ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా ప్రాణాన్ని సేద తీర్చలేరు ప్రభువా. మీరు మాత్రమే సేద తీర్చగల సముద్రయ్యా. అనేక మంది ఒత్తిడి ద్వారా తమ గుండె నలిగిపోతుందయ్యా. యేసయ్యా, మాకు ఇబ్బందులు కలిగినప్పుడు మేము ఒత్తిడికి లోనవుతున్నాం. అవన్నీ విడుదల దయచేసేటువంటి దేవ, గొప్ప చేస్తున్న దేవ, మమ్మల్ని ఆదరిస్తూ ఆదుకుంటున్న మా నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోయట నన్నుకు మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడి బాధ్యతను జాగ్రత్తగా మోసేదానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన, వాళ్ళు బంధువర్గ, రక్త సంబంధికులు, శ్రేయభిలాషను, కొలిక్షన్ కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. ఎప్పుడైతే వేసే వాళ్ళు మీ బిడ్డలుగా చనిపోతారో, మేము మీ బిడ్డలుగా జీవిస్తామో అప్పుడు ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. సహాయం దయచేయండి. గాయం రేపేది మీరే గాయం కట్టమని అడుగుచున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోపరుండో, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి. క్రీస్తు వండపడిపోయిన యేసు వాళ్ళ కుటుంబం కట్టుకోవాలి. సియోనులో నుండి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దైనందిన వర్ధిన మీ దైనందిన వర్ధిల్లాలి. మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలి. ఏ వయసు వారైనా మీకు సేవ చేసేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీలు, ఇంటెన్స్ సర్కిల్లో మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్ దేంట్లో ఉన్న వాళ్ళు గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి అయ్యా. నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నామయ్యా. యేసయ్యా, దేశం మీద దేశ యుద్ధాలు తీసివేయండి అయ్యా.
కరువులు లేకుండా కాపాడండి. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడండి అయ్యా. వేసే భారతదేశాన్ని, జెరూసలేం, ఇశ్రాయేల్ని కాపాడండి అయ్యా. గ్యాస్, డీజిల్, పెట్రోల్ మాకు సమృద్ధిగా ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డను కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాసేసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి, బిడ్డలు పాస్ అయినందుకు స్తోత్రం అయ్యా. ఎగ్జామ్ రాయిపోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో తెలుసుకునే శక్తిని దయచేసి గర్వాలు తీసివేయండి. అదే విధంగానయ్యా యేసయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు మీ సేవలో ప్రతి ఒక్క బిడ్డను వాడుకోమని అయ్యా మీ బిడ్డలుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థన అయితే ఆలకించమని అడుగుచున్నానయ్యా. పశువుల్ని, పక్షులు, మనుషుల్ని, జీవరాశుల్ని, సృష్టిని, యూనివర్స్ని, లోకాన్ని కాపాడండి. మనుషులు ఏదేదో తయారు చేసి మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకొని మిమ్మల్ని బాధ పెట్టకుండా ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామములో వంగాలని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతి అడుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.